తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వేదికగా నకిలీ చలాన్ల స్కామ్ కు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. కూటమి ప్రభుత్వం పాలనలో ఎక్కడ చూసినా అవినీతి మరకలే కనిపించడం, తాజాగా నకిలీ చలాన్ల స్కామ్ తెరపైకి రావడంతో యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సుమారు 60 లక్షలకు పైగా నకిలీ చలాన్ల రూపంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, విద్యార్థులు చెల్లించిన చలాన్లు డూప్లికేట్ చేయడంతో పాటు నకిలీ క్యూఆర్ కోడ్తో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. ఏడీ బిల్లింగ్ లో ఈ రోజు చూస్తుంటే ఏదైతే కాన్వికేషన్ కి విద్యార్థులు కట్టిన చలానాలో ఆ యొక్క కాన్వికేషన్ కి క్యూఆర్ కోడ్, పేమెంట్ కి క్యూఆర్ కోడ్ పెట్టుంటే ఆ క్యూఆర్ కోడ్ ని తీసేసి ఆ యొక్క పేమెంట్ ని క్యూఆర్ కోడ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే దొంగగా ఈ యొక్క స్కామ్ లో పాత్ర అయి ఉన్నారో వాళ్ళు స్కామ్ పెట్టేసి ఆ యొక్క స్కానర్ కి పెట్టిన అమౌంట్ అంతా కూడా ఎవరైతే యూనివర్సిటీ స్కానర్ మార్చేసి వీళ్ళొక సొంత స్కానర్ పెట్టుకొని ఆ డబ్బంతా కూడా పంచుకోవడం జరిగింది. దాదాపు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే ఎవరైతే అలాంటి ఘటనకు పాల్పడినారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలి. యూనివర్సిటీ వీసీ గారు దీనికి బాధ్యత వహించి రిజిస్ట్రార్ గారిని తక్షణమే సస్పెండ్ చేసి ఆయన బర్తరఫ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్లు మంజూరు చేసే చోట యూనివర్సిటీలో ఉన్న అకౌంట్ కాకుండా సొంతంగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ సొంతంగా అకౌంట్ పెట్టేసుకుని అక్కడ ద్వారా స్కానర్లు మార్చి విద్యార్థుల దగ్గర వాళ్ళ దగ్గర అమౌంట్లు తీసుకుని వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చేసి యూనివర్సిటీకి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గండికొట్టారు. దాదాపు ఈ అమౌంట్ 50 లక్షల వరకు ఉందని మాకు అంచనా తేలింది. విద్యార్థి సంఘాలను కలిసి ఈ రోజు వీసీ గారిని కలవడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క అధికారులు, ఉద్యోగులు ఈ యొక్క స్కామ్ కి పాల్పడారో ఖచ్చితంగా వాళ్ళందరి పేర్లు బయట పెట్టాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేశాం.